నమస్తే ఎంపీ న్యూస్ మన న్యూస్ స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. రాజ్కోట్ గేమ్ జోన్లో ఘోర అగ్ని ప్రమాదం, 27 మంది సజీవ దహనం, మృతుల్లో సగానికి పైగా పిల్లలు, ఘటన సమయంలో లోపల 60 మంది, 20 మంది క్షేమం. రాజ్కోట్లో పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గేమ్ జోన్. రాజ్కోట్లో పిల్లల కోసం పిల్లలు అక్కడ ఇప్పుడు కంప్యూటర్ యుగంలో రకరకాల గేమ్స్, కొందరు రకరకాల వ్యాపారాలు చేస్తాను. అదేవిధంగా గేమ్ షో అనేది ఒక వ్యాపారం లెక్క. అన్ని గేములు అక్కడ కంప్యూటర్లో గేమ్లు, సెల్ ఫోన్లో మామూలుగా మన సెల్ ఫోన్లో చిన్న చిన్న గేమ్లు ఉంటాయి, అది ఆడుకుంటారు, పిల్లలు ఎంజాయ్ చేస్తారు. అట్లా కాకుండా పెద్ద స్క్రీన్ పైన వాళ్ళు కంప్యూటర్తో కొట్టుకునే విధంగా గేమ్ ఆడే విధంగా ఓ టైం పెట్టి హాఫ్ అన్ అవర్ టైం పెట్టి ఆ టైంలో గేమ్ అయిపోవాలని చెప్పేసి అట్లాంటిది ఒక గేమ్ షో, గేమ్ జోన్ అనేది ఏర్పాటు చేసి పిల్లల కోసం ప్రత్యేకంగా రాజ్కోట్ సిటీలో ఏ గేమ్ కావాలంటే ఆ గేమ్, కంప్యూటర్లో గేమ్ కావాలంటే గేమ్ పిల్లాడికి కంప్యూటర్ ఇస్తారు, కంప్యూటర్లో గేమ్ ఆ స్క్రీన్ పైన కనపడడానికి కొడతారు. పిల్లలు పెద్దలు ఎవరైనా ఆడుకోవడానికి పెట్టిన ఆ గేమ్ జోన్, ఆ గేమ్ జోన్లో కనీసం 100 రకాల కంప్యూటర్లు ఉంటాయి, 100 రకాల గేమ్స్ ఉంటాయి. ఎవరు నచ్చిన గేమ్ వాళ్ళు ఆడుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా సెల్ ఫోన్లో మనం ఒక గేమ్ తీసుకొని ఆడుకుంటాం, అదొక ఎంజాయ్ చేస్తాం. అదేవిధంగా గేమ్ జోన్ ఏర్పాటు చేసి అలా 100 రకాల కంప్యూటర్లు పెట్టి ఎవరు నచ్చిన గేమ్ వాళ్ళు పెట్టుకోవచ్చు. కాకపోతే ఛార్జ్ వసూలు చేస్తారు, గంటకనో లేకపోతే గేమ్ కిందనో వసూలు చేసుకొని పిల్లలు పిల్లలతో పాటు వచ్చిన తల్లిదండ్రులు ఎంజాయ్ చేస్తారు ఆ గేమ్లను. కొందరు ఆడుకునే గేము, కొందరు షూటర్ గేము, కొందరు రకరకాల గేమ్స్లలో 100 రకాల గేమ్స్ ఉన్నాయి. సిటీ అంటే పెద్ద సిటీ కదా, హైదరాబాద్ లెక్కన అదొక చిన్న పెద్ద సిటీ అది రాజ్కోట్ అంటే. చాలా మంది వస్తారు కాబట్టి పిల్లలు వచ్చి ఆ గేమ్ షోను ఎంజాయ్ చేసుకుని, కంప్యూటర్లో గేమ్ షోను ఎంజాయ్ చేసుకొని చూసి ఆనందిస్తారు. పిల్లలు ఎవరి గేమ్ షోలో వాళ్ళు ఉండి, ఎవరి ఆనందంలో వాళ్ళు ఉంటే ఒక్కసారిగా మంటలు చెలరేగి 27 మంది చనిపోయిన వార్త మనం చూడొచ్చు. మామూలుగా ఎవరైనా కూడా ఏదైనా గేమ్ షో పెడితే ఏం చేస్తారు, ఒక రూమ్లో 2 రూమ్లో కిరాయి తీసుకుంటారు. అట్లా కాకుండా ఈ గేమ్ జోన్ వాళ్ళు ఏం చేసినట్టంటే మొత్తం కలపతోటి తయారు చేసి ఒక గేమ్ జోన్ ఏర్పాటు చేసి అలా ప్రతిరోజు గేమ్ పిల్లల కోసం గేమ్స్ పెట్టి ఆట నడిపించి వాళ్ళు లబ్ధి పొందుతూ పిల్లలు ఆనందపరుస్తూ వాళ్ళు అట్లా గడుపుకునేది, వాళ్ళ వ్యాపారాన్ని అట్లా నడిపించుకునేది. నిన్న రాజ్కోట్లో ఒక్కసారిగా ఆ గేమ్ జోన్లో మంటలు చెల్లేసరికి మరి సిగరెట్ తాగేసిలా ఎట్లా అనుకున్న షార్ట్ సర్క్యూట్ అయిందో ఎట్లా తెలియదు, కానీ ఒక్కసారి మంటలు అనుకునేసరికి అది ఉన్నది మొత్తం స్లాబ్ కాకుండా కలిపేసరికి మొత్తం అంటుకొని అలా ఉన్న దాదాపు 100 కంప్యూటర్లు ఉంటాయి. దాదాపుగా 100 మంది పిల్లలు, 100 మంది తల్లిదండ్రులు వస్తారు కాబట్టి కొందరు బయట కొందరు లోపల ఉంటారు కాబట్టి మొత్తం లోపల ఉన్న వాళ్ళు 60 మంది అట. దాంట్లో 27 మంది చనిపోయారట, 20 మందిని సేఫ్గా తీసిలట. ఒక్కసారి మంటలు చుట్టుముట్టేసరికి ఎటుపోవాలో తెలియక 27 మంది సజీవ దహనమైన వార్త మనం చూడొచ్చు. దానికి ప్రధానమంత్రి దిగ్భ్రాంతిని తెలియజేసినట్టు అక్కడ సీఎం కూడా నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిందితుని కూడా అదుపులోకి తీసుకున్న వార్త మనం చూడొచ్చు. గన్ పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు, 8 మంది మృతి, 15 మందికి గాయాలు. ఛత్తీస్గఢ్లో ఘటన. ఛత్తీస్గఢ్లో గన్ పౌడర్ తయారు చేసే ఫ్యాక్టరీలో గన్ పౌడర్ తయారు చేస్తుంటే ఒక్కసారిగా పేలిందట. ఫ్యాక్టరీ అంటే దాదాపు ఒక 100 మంది ఉంటుంది దాదాపు, కానీ ఒక కాడ మరి అజాగ్రత్త వలన ఏ విధంగా తెలియదు కానీ గన్ పౌడర్ పేలి 8 మంది స్పాట్ డెడ్ అయిన వార్త మనం చూడొచ్చు. ఎప్పుడైనా కూడా ఈ బాంబుల చేసే కాలంలో బీడి తాగడం కానీ, సిగరెట్ తాగడం కానీ, ఇంకా ఏది పెట్రోల్ తేవడం కానీ అక్కడికి ఇలాంటివి చేస్తే ఆటోమేటిక్గా ఫైర్ అవుతుంది అక్కడ. మరి వీళ్ళు ఎలాంటి తప్పు చేసినో తెలియదు కానీ గన్ పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు ఏర్పడి అక్కడ దాటికి 8 మంది చనిపోయిన వార్త మనం చూడొచ్చు. వర్షాలపై జాగ్రత్త, నాలాలు క్లియర్ చేయండి, కరెంట్ పోవద్దు, సీఎం రేవంత్ రెడ్డి అంటాడు. హైదరాబాద్ను వర్షాలు వస్తే ఇండ్లు మునిగి 2 వీలర్ పోకుంటాయి, నాలాలు మొత్తం జామ్ అయ్యి ఇట్లా అస్తవ్యస్తం అయ్యేది. అట్లా కాకుండా కాలువలు ఎప్పటికప్పటికి క్లీన్ చేయండి. క్లీన్ చేయకపోతే ఏమవుతుంది, చెత్త పేర్కొని వర్షం రాగానే మొత్తం జామ్ అయ్యి రోడ్ల మీదకి వచ్చి పాదచారి పోతుంటే అది కాలువ అనేది ఏర్పడదు. నీళ్ళు ఉన్నప్పుడు బాటను ఏర్పడకుండా చాలా మంది వాళ్ళు చనిపోయిన వార్త ఇంతకుముందు చూసినాం పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇప్పటి కాకుండా హైదరాబాద్ ఇమేజ్ని దెబ్బతినకుండా ఎప్పటికప్పుడు నాలాలు క్లియర్ చేయండి, వర్షాలతో జాగ్రత్తగా ఉండాలని చెప్పిన వార్త మనం చూడొచ్చు. ఉద్యమ నేతలందరికీ వేడుకల్లో భాగస్వామ్యం. జూన్ 2వ తారీఖు దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ గవర్నమెంట్ అంగరంగ వైభవంగా జరుపుతుంది. దానికి సోనియా గాంధీని ఇన్వైట్ చేస్తుంది. అదేవిధంగా లోకల్లో తెలంగాణలో ఉండే ఉద్యమకారులు ఒక్కరి వల్ల ఉద్యమం రాలేదు, ఉద్యమకారులందరి సమిష్టి కృతి వల్లనే తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ ఉద్యమకారులను కూడా అందులో పిలుపు ఉంటుంది. జూన్ 2వ తారీఖు
దశాబ్ది ఉత్సవాలు పెరేడ్ గ్రౌండ్లో, సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో జరుపుతారట. దానికి సోనియా గాంధీతో పాటు ఉద్యమంలో పాల్గొన్న, ఉద్యమం కోసం పనిచేసిన అది ఏ పార్టీలోనే కానీ, ఆ టీఆర్ఎస్ వల్ల, బీజేపీ వల్ల, కాంగ్రెస్ వల్ల అని చూడకుండా ఉద్యమంలో కీలక పాత్ర వహించిన వాళ్ళను ఉత్సవాలకు వెళ్తారనే వార్త మనం చూడొచ్చు. 5 నుంచి భారీగా బదిలీలు. 5వ తారీఖు నుంచి 4వ తారీఖు, జూన్ 4వ తారీఖు ఎన్నికల ఫలితాలు, ఎంపీ ఎన్నికల ఫలితాలు వస్తాయి కాబట్టి తహసీల్దార్ క్యాడర్ నుంచి ఐఏఎస్ క్యాడర్ వరకు చాలా వరకు అన్ని బదిలీలు ఉంటాయి. 5వ తారీఖు నుంచి 11వ తారీఖు అన్న వార్త మనం చూడొచ్చు. ఎమ్మెల్సీ పోలింగ్కు సన్నద్ధం. మే 20వ తారీఖు ఎమ్మెల్సీ పోలింగ్ ఉంది కాబట్టి మండల కేంద్రంలో ఒకే ఒక పోలింగ్ కేంద్రం ఉంటాయి కాబట్టి మండల కేంద్రంలో ఆ ఊరోళ్ళు, ఆ మండలంలోని గ్రామాలు మొత్తం వచ్చి మండల కేంద్రంలో ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల పోలింగ్కు సన్నద్ధం. ఎన్నికల పోలింగ్కు సిద్ధమైంది. రేపే ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు. మరి ఇంతకుముందు టీఆర్ఎస్ గెలిచింది, ఇప్పుడు టీఆర్ఎస్ వల్లనే ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి జనాలు ఎవరికి ఎత్తారో వెయిట్ చూడాలి. కిలా వరంగల్ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టార్ సస్పెన్షన్. కిలా వరంగల్ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ సస్పెన్షన్ అయిన వార్త మనం చూస్తున్నాం. వరంగల్లో అక్రమంగా కొన్ని రిజిస్ట్రేషన్ చేసిందట. ఈ గవర్నమెంట్ వాళ్ళకు అక్రమంగా ఎందుకు చేస్తారో అర్థం కాదు. వాళ్ళకి గవర్నమెంట్ నుంచి జీతం వస్తూ ఉంటుంది, మంచి ఫ్యాన్లు ఉంటాయి, వెహికల్స్ ఉంటాయి, అధికారులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్ని బరాబర్ చేయాల్సిన పరిస్థితి ఏంది? నాకు అక్రమంగా చేసినందుకు, ఉద్యోగం పోగొట్టుకునేందుకు. ఈ అక్రమార్కులు మాత్రం బాగా తయారైపోయారు అన్ని శాఖలల్లో. కాబట్టి ప్రభుత్వం దీని గురించి దృష్టి సారించి ఈ అక్రమార్కులను జైలు వేస్తే తప్ప ఈ వ్యవస్థ పోయేటట్లేదు అసలు. ఇవి ఈరోజు వార్తలు.